అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా బకాయిలపై కీలక నిర్ణయాలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలకి సంబంధించి అలాగే కొన్ని నిబంధనల్లో కీలక మార్పులు చేయడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలో పలు కీలక మార్పులు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ మేరకు పలు ఉద్యోగులు సివిల్ సర్వీస్ రూల్స్లో సవరణ చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. దీని ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరానికి పైగా అనాధికారంగా గైర్హాజరైతే వారి యొక్క ఉద్యోగం కోల్పోయే విధంగా రూల్స్లో పలు సవరణ చేసినట్లు సమాచారం. అయితే అందుతున్న సమాచారం ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలో సివిల్ సర్వీసెస్ రూల్స్లో రూల్ 9, రూల్ 25కి సంబంధించి సర్కారు సవరణ చేసినట్లు తెలుస్తుందండి. సవరించిన నిబంధనల ప్రకారంగా ఏడాదికి పైగా అనాధికార గైర్హాజరైతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. అంతేకాకుండా 5 ఏళ్లకు మించి నిరంతరంగా గైర్హాజరైతే మాత్రం సేవల నుంచి తొలగిస్తారు. ఇక ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు టూర్ వెళ్ళినా చర్యలు తీసుకునే విధంగా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. అయితే అలాంటి చర్యలు తీసుకునే ముందు సదరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. కాగా సంక్రాంతి పండుగకు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవలే సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం ఫైల్పై సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల 227 కోట్ల అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ ఉద్యోగుల మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతోనే ఈ అడుగు వేసినట్లు చెప్పారు. కాగా 30.03% నుంచి 33.67%కి డిఏ సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5,14,000 మంది శాశ్వత ఉద్యోగులందరికీ కూడా ₹1,00,00,000 విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని ఆయన వివరించారు.